వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాస్ హోమ్. నేను మీ ప్రియాని. ఎవ్రీ టైం ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఎంజాయ్ చేస్తాం కదా, అలాగే ఈ ప్లేస్ కూడా. ఇది ఏంటంటే ఐలాండ్, అండ్ ఈ ఐలాండ్ పేరు వచ్చి పుటిన్ బే అనమాట. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే బాగా నచ్చింది, నాకన్నా కూడా మా వారికైతే ఇంకా బాగా నచ్చింది. ఈ ప్లేస్లో బేసిక్గా చిల్ అవ్వడం, ఫుడ్ తినడం అండ్ గోల్ఫ్ కార్ట్ వేసుకొని లోపలంతా తిరగడమే. అండ్ దీని లోపల కూడా కొన్ని రైడ్స్ అయితే ఉంటాయి. సో వాటిని కూడా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేషన్స్ ఆర్ ఏదో ఒక గ్యాదరింగ్తో వెళ్తే ఇంకా మజా వస్తుందని నాకు అనిపించింది. సో ఈ పుటిన్ బేకి ఎలా వెళ్ళాం ఏంటి అంటే, ఫ్రమ్ సిన్సినాటి టు పుటిన్ బే అయితే కార్లో వెళ్ళిపోయాం. ఆ తర్వాత మనకి ఐలాండ్ వెళ్ళడానికైతే ఇలా ఫెర్రీ బోట్లో అయితే వెళ్ళాలి. సో దానికోసం అయితే ఇక్కడ టికెట్స్ తీసుకున్నాం. చూసారా, ఇక్కడ ఒక లేడీ అయితే వీళ్ళందరికీ స్టిక్కర్స్ ఇచ్చి కొంచెం సేపు హ్యాపీ చేసింది. సో ఫైనల్లీ మేము వచ్చే టైంకి ఫెర్రీ బోట్ వెళ్ళిపోయింది. బట్ ఇట్స్ ఓకే, ఎవ్రీ 20 మినిట్స్కి అయితే ఫెర్రీ బోట్ అయితే వస్తుంది. సో మళ్ళీ ఐలాండ్కి అయితే వెళ్ళాము. చాలా చాలా బాగా నచ్చింది తెలుసా. ఇంతకీ ఇది ఇంత పెద్ద వాటర్ ఉన్నాయి కదా, ఇది ఏదో ఒక పెద్ద రివర్ అనేమో సీ ఏమో అనుకున్నాను. బట్ ఇట్స్ జస్ట్ ఏ లేక్ అనమాట. అంత పెద్ద లేక్ ఉంది. సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మాకైతే ఏదో క్రూజ్లో వెళ్ళినట్టు. మేము ఒర్లాండో వెళ్ళినప్పుడు డిజ్నీలో ఫెరీ బోట్ ఎక్కే మేము మెయిన్ ల్యాండ్కి అయితే వెళ్ళాము, డిజ్నీ వరల్డ్కి. సో అట్లానే ఇక్కడ కూడా మన ల్యాండ్ నుంచి ఫెరీ బోట్ ఎక్కేసి మనమైతే పుట్టిన ఐలాండ్కి అయితే తీసుకెళ్తారు. ఇంకా తర్వాత చూపిస్తాను ముందు ముందు. అక్కడ చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఆహా, ఏమన్నా ఉందా, ఏదో చిన్న రిసార్ట్కి వెళ్ళినట్టు ఉండింది. అక్కడ స్టే కూడా చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు లోపల స్టే చేయాలనుకుంటే అక్కడ కూడా చేయొచ్చు. బట్ కొంచెం కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్ ఆబ్వియస్లీ ఉంటాయి కదా. అండ్ అక్కడ చూస్తే బస్ స్టాప్ అయితే వస్తుంది. సో దానికోసమే మేము అందరం నడుచుకొని వెళ్తున్నాం. ఫెర్రీ దిగిన తర్వాత మనం ఈ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఎవ్రీ 20 మినిట్స్కి ఫెర్రీ అయితే ఎలా వస్తుందో అదే టైంకి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మిస్ అయ్యాన కొంచెం టైం స్పెండ్ చేస్తే మళ్ళీ బస్సెస్ వస్తాయి, నాట్ టు వరీ. సో ఈ బస్సెస్ తీసుకున్నాం. అండ్ ఇది పర్ హెడ్ వచ్చేసి $5 ఉంటుంది. అండర్ ఏజ్ 3 పిల్లలకైతే మేబీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందేమో. అండ్ ఈ బస్సెస్ ఎక్కడికి బేసిక్గా తీసుకెళ్తాయంటే మెయిన్ ప్లేస్కి అయితే తీసుకెళ్తాయి. సో అక్కడ వరకు ఇది ఒక ట్రాన్స్పోర్టేషన్ అనమాట. సో మేమైతే గోల్ఫ్ కార్ట్ అయితే తీసుకున్నాం, బుక్ చేసుకున్నాం. ఇది కూడా పెయిడ్ సర్వీస్. సో ఇది కూడా మేము ముందుగానే పెయిడ్ చేసుకొని తీసుకెళ్ళిపోయాము. అండ్ అక్కడికి వెళ్ళంగానే మేము కార్ట్ అయితే తీసుకున్నాం. అండ్ మాతో పాటు వచ్చిన వాళ్ళైతే వాళ్ళు వేరే కార్ట్, అంటే ఇక్కడ 2 బేసిక్గా ఉంటాయి, 6 కార్ట్ అండ్ 4 కార్ట్ మెంబర్స్. సో 6 కార్ట్ వచ్చేసి కొంచెం పెద్దది ఉంటుంది, 4 కార్ట్ వచ్చి చిన్నది ఉంటుంది. సో మేము 4 కార్ట్ తీసుకున్నాం, వాళ్ళు 6 కార్ట్ తీసుకున్నారు. అండ్ ఇది చూసారా, ఒక టవర్ అయితే వస్తుంది. ఈ టవర్లో యాక్చువల్లీ పైకి ఎక్కితే, అండ్ ఇది కూడా పెయిడ్, ఇది పైకి ఎక్కితే కనుక మనకి మొత్తం ఐలాండ్ అయితే వ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. బట్ మేము వెళ్ళిన టైంలో అది క్లోజ్ ఉండింది. సో కొంచెం సేపు తర్వాత ఓపెన్ చేస్తారు అంటే, సరే మీన్ వైల్ మనం వేరే ప్లేసెస్ చూసుకోవచ్చు అని మళ్ళీ స్టార్ట్ చేసేసాం. అండ్ డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా ఎటువంటి పెద్ద పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు ఈ గోల్ఫ్ కార్ట్. సో నేనైతే సరదాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే నాకైతే కార్ రాదు కాబట్టి ఈ గోల్ఫ్ కార్ట్ని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశాను. చూసారా, మా అబ్బాయికి స్టీరింగ్ దొరకడమే ఆలస్యం, ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఈ ఐలాండ్లో అక్కడక్కడ ప్లేసెస్ అయితే మనం బీచ్కే వచ్చామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ అలాగే పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్గా ఇలా బటర్ఫ్లై హౌస్ ఇవన్నీ కూడా పెట్టారు. సో ఇది కూడా పెయిడ్ అనమాట. సో సర్టైన్ టైం ఉంటుంది, లైక్ 1 hour ఆర్ సంథింగ్. సో ఆ టైం వరకు మనమైతే లోపలికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మా వారైతే రాలా, ఎందుకంటే మేము ఆల్రెడీ, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే సిన్సినాటీలో క్రాన్ కన్జర్వేటరీ వెళ్ళాను కదా, సో అట్లాగే ఉంటుంది. సో వాళ్ళకైతే బోరింగ్. బట్ నాకు ఎలాగో తప్పదు, మేము పిల్లల్ని తీసుకొని మదర్స్ అయితే లోపలికి వెళ్ళాలి కదా. సో అలా లేడీస్ అందరం కలిపి లోపలికి వచ్చాం. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా బటర్ఫ్లైస్ని అయితే మనం డైరెక్ట్గా టచ్ చేయకూడదు, బట్ వాటంతటి అవి వచ్చి మన మీద వాలితే నో ఇష్యూస్. సో హ్యాపీగా మంచిగా వాటిని పట్టుకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో లోపల నేను ఎక్కువ వీడియో తీయలేదు, ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను, మీకు బోర్ కొట్టేస్తుందని చెప్పి నేను వీడియో ఎక్కువ క్లిప్పింగ్స్ తీలా. అండ్ దారిలో వెళ్తుంటే ఇక్కడ చూసారా, పెద్ద సన్ఫ్లవర్ చెట్టు అనమాట. ఓ మై గాడ్, ఆ సన్ఫ్లవర్ చెట్టు ఆ బరువుకి వంగిపోయింది అనుకోండి, భలే ఉంది తెలుసా. అండ్ ఇక్కడ వచ్చేసి ఆక్వాటిక్ సెంటర్.
అండ్ దీంట్లో కూడా దీని లోపలికెళ్తే పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఏం లేదు. బట్ పిల్లలకి కొంచెం ఫిషెస్ అన్నీ చూస్తే కొంచెం ఎక్సైట్ అయితారు కదా! అందులో మా వాడు ఎక్కడ చూసినా ఫిషెస్ అంటే పెద్ద పిచ్చోడనమాట. హ్యాపీగా ఫిషెస్‌ని అన్నీ చూస్తాడు. అండ్ భలే అనిపిచ్చింది సెంటర్ పీస్. చిన్న పిల్ల దగ్గర నుంచి అది పెద్ద అయ్యేంత వరకు ఎలా ఉంటుందో అవన్నీ కూడా చాలా బాగా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లాగా పెట్టారు. అండ్ కొద్దిగా పైకెళ్తే ఇలా వాటి ఆ స్నేక్స్ లోపల ఫారెస్ట్ థీమ్ అదంతా మంచిగా పెట్టారు. చిన్న చిన్న డిస్‌ప్లే పీసెస్ లాగా భలే అనిపించింది. అండ్ లోపలైతే మనకి ఈ ఐలాండ్‌లో స్టేట్ పార్క్స్ కూడా ఉంటాయి. సో, అక్కడక్కడ పిల్లలకి ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ కూడా ఉన్నాయి. సో, మ్యాప్ అవైలబుల్ ఉంటుంది. సో, ఆ మ్యాప్ చూసుకొని మనం అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. ఈ ప్లేస్ అయితే భలే నచ్చింది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఇది వీడియోలో చూపిస్తే ఇది నేచరే కనిపిస్తుంది. సో, ఏమున్నాయి అని అనిపిస్తుంది. కానీ వెళ్తే మాత్రం పర్ఫెక్ట్ ఎంజాయ్‌మెంట్ అనమాట. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళతో అయితే వెళ్ళండి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో, అదండి ఈరోజు వీడియో. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.